హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొంది అందరూ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్న సంగతి తెలిసిందే కదా వాస్తవానికి అంటే ప్రభుత్వాలు ఏవైనా సరే విదేశాలలో వివిధ రాష్ట్రాలలో వివిధ దేశాలలో మంచి మంచి విషయాలు ఎక్కడైనా జరిగితే పొలిటికల్ టూర్లు వేయించి ఆయా శాఖల మంత్రులను పంపించి మంచి మంచి విషయాలను తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేస్తారు కానీ అదేం విచిత్రమో కానీ జగన్మోహన్ రెడ్డి సర్కారు మంచి చేసినా కూడా ఆ ముద్రలు ఆ బ్రాండ్ ఇమేజ్లు మనకొద్దు మనం మళ్ళీ రివర్స్లోనే పోవాలని చెప్పి చంద్రబాబు సర్కారు చూస్తుందన్నమాట దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న కేబినెట్ సమావేశంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన రివర్స్ ఇంజనీరింగ్ మొత్తాన్ని మళ్ళీ రివర్స్ చేస్తాం పాత పద్ధతిని అవలంబిస్తాం 2014 ముందున్న పద్ధతులతోనే ముందుకెళ్తామని చెప్పి నిన్న చంద్రబాబు క్లియర్గా ఇండికేషన్ ఇచ్చిన తరుణంలో అసలు ఈ రాష్ట్రం కోల్పోయే నష్టం ఎంత అన్నది ఇప్పుడు చెప్పే ప్రయత్నమే ఈ కథనం అనమాట ఖజానాకు కన్నం రివర్స్ టెండరింగ్ రద్దుకు కేబినెట్ ఆమోదం 2014-19 పాత టెండర్ విధానం అమలుకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ చంద్రబాబు పాలనలో అంచనాలు పెంచేసి అధిక ధరలు కట్టబెట్టిన వైరం ఆ తర్వాత మొబిలైజ్ చేసిన అడ్వాన్సులు కాంట్రాక్టర్ల నుంచి అవే కమిషన్లుగా వసూలు ఆ అక్రమ వ్యవహారాలతో ఖజానాపై 20,000 కోట్లకు పైగా పెనుభారం అధికారంలోకి రాగానే టెండర్ల వ్యవస్థను సంస్కరించిన వైఎస్ జగన్ 100 కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన పనులు టెండర్ జ్యుడిషియల్ ప్రివ్యూకు కోటి అంతకంటే ఎక్కువ విలువైన పనులకు రివర్స్ టెండరింగ్లో టెండర్లు అత్యంత పారదర్శక టెండర్లో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు పోటాపోటీ కాంట్రాక్టు విలువ కంటే తక్కువకే పనులు చేసేందుకు ముందుకొచ్చిన కాంట్రాక్టర్లు 59 నెలల్లో 3,60,448 కోట్ల విలువైన 4,36,164 పనులకు గతంలో టెండర్లు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దేశ చరిత్రలో ఇది రికార్డు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు సో ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేస్తే దీన్ని ఏం చేస్తున్నారంటే అట కాదు మన కులపోలకు మన వ్యాపారవేత్తలకు మన జాతి నాయకులకు మనకు జాకిలు పెట్టే మీడియా నాయకులకు వీళ్ళకు ఈ టెండర్లు ఇవ్వాలన్నది చంద్రబాబు సర్కారు ఉద్దేశం అనమాట ఇది సదుద్దేశం తప్పు పట్టకూడదు అనమాట ఇలాంటి దోపిడీకి మళ్ళీ రాచమార్గం పట్టిసీమ టెండర్లలో 257.45 కోట్ల లూటీ 2017-18లోనే కడిగేస్తూ కాగ్ నివేదిక వైకుంఠపురం బ్యారేజ్ పనుల వ్యయాన్ని 400 కోట్లు పెంచేసి 13.19% అధిక ధరలకు నవయుగకు దారాదత్తం పోలవరం హెడ్ వర్క్స్లో జల విద్యుత్ కేంద్రం పనులకు నవయుగకు 4.8% అధిక ధరలకు 3,216 కోట్లకు అప్పగించిన బాబు మళ్ళీ ఇప్పుడు అదే రీతిలో కాంట్రాక్టర్లకు కలిసి ఖజానా దోచిపెట్టేందుకు సిద్ధం గతంలో నీతి ఆయోగ్ ప్రశంసించిన రివర్స్ టెండరింగ్ అనమాట టెండర్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత కాంట్రాక్టర్లు రింగుగా ఏర్పడి అధిక మొత్తం కోట్ చేయకుండా ఉంటారు ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడతారు 100 కోట్లు దాటిన ప్రతి టెండర్ను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపుతారు ప్రజల నుంచి ఆన్లైన్లో సలహాలు సూచనలు స్వీకరిస్తారు తక్కువ మొత్తం కోట్ చేసిన కాంట్రాక్టర్ను ఎల్ఓన్గా నిర్ణయిస్తారు రివర్స్ టెండర్లతో ఎంత ప్రజాధనం ఆదా అయిందంటే గతంలో ఆదా చేసిన మొత్తం 7,500 కోట్ల పైనే ఒక్క సాగునీటి రంగంలోనే 2,500 కోట్లు పోలవరం హెడ్ వర్క్స్లో 783 కోట్లు ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేసిన మొత్తం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అట్లా ప్రభుత్వానికి ప్రజలకు ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉండడం పద్ధతి కాదు అసలు జనం అంటే ఎవరు చీమలు దోమలు పురుగుల్లా చూడాలి మనం పాలన అంటే అట్లా ప్రభుత్వంతోనే పని పెట్టేలాగా ఉండాలి తప్ప ప్రజల వద్దకు పాలన అనేది మన విధానం కాదు కాబట్టి ఈ రివర్స్ టెండరింగ్ను రివర్స్ చేద్దాం కాంట్రాక్టర్లకు మనకు పార్టీకి తర్వాత మన అన్న క్యాంటీన్లకు ఇట్లాంటి వాటికి విరాళాలు ఇచ్చే వాళ్ళకు మనం ఈ టెండర్లన్నింటినీ దోచిపెడదాం కాదు అఫీషియల్గా కట్టబెడదాం అన్నది కూటమి సర్కారు విధానం అనమాట సిగ్గుండాలి ఎక్కడైనా ఎవడైనా ఏదైనా మంచి పని చేస్తే దాన్ని అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ మన ఆంధ్రప్రదేశ్ దిక్కుమాలతనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మంచి చేసినా సరే అది మనకొద్దు అది ఎంత మంచి పని అయినా సరే ఇప్పుడు అమ్మఒడి అనేదాన్ని దీన్ని అంతకు మించి చేస్తామని చెప్పారు కదా తల్లికి వందనం ఏదో దిక్కుమాల పేరు పెట్టి పంగనామాలు పెట్టిరు ఇప్పుడు ఈరోజు గురుకులాల్లో నవోదయాల నుంచి పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఈ చదువులు మాకొద్దు ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువులు మాకొద్దు ఈ చంద్రబాబు సర్కారుకు కావాల్సింది కూడా అదే ఎందుకంటే అక్కడ నుంచి వెకేట్ చేసారనుకో వాళ్ళకి నెక్స్ట్ కనిపించే ఆప్షన్ ఏంది ప్రపంచం గ్లోబల్తో పోటీ పడాలి కదా వాటికి సరైన కొలువులు ఎక్కడ నారాయణ చైతన్య భాష్యం ఇట్లా మన కులపోల విద్యా సంస్థలకు వెళ్ళిపోవాలన్నమాట ఇది రివర్స్ టెండరింగ్ విధానం అనమాట ప్రజలకు విద్యా వైద్యాన్ని చేరువగా రానియొద్దు
ఈ ప్రాజెక్టులలో పైసలు మిగిలనియొద్దు, అన్నీ తీసుకుపోయి మనం అమరావతిలో డంపు చేసేయాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంత నెత్తినోరు కొట్టుకున్నా మన చెవికి ఎక్కదు. ఈ వార్తలేవి కూడా మన పచ్చపత్రికలకు పచ్చ ఛానళ్లకు ఎక్కవు. మనకు ఎంతసేపు ఉన్న రంకు భాగవతాలు, బెడ్రూమ్ సీక్రెట్స్ ఇవి కావాలి. సో ఇది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు రిజెక్ట్ చేసిన రివర్స్ టెండరింగ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.